అయితే మేము మార్కెట్‌కి పోతామని ఎళ్ళినాం. కానీ వెదర్ చూస్తే మొత్తం మబ్బు మబ్బు అయిపోయింది. మేబీ వర్షం పడేటట్లుంది. రోజు ఇట్లనే అనుకుంటాం వెదర్ చేంజ్ అయినప్పుడల్లా. కానీ లాస్ట్‌కైతే వర్షం అయితే పడది. ఇగ చూద్దాం మేము మార్కెట్‌కి పోయి ఏం తీసుకుంటామో. ఈరోజు శనివారం నేనైతే కౌసు తినా. నేను ఆడికి అన్నుంటి బెండకాయ ఫ్రై చేసుకొని పప్పు వండుకుందామని నేను చూపెడతా మార్కెట్‌ల. యాక్చువల్‌గా మేము వచ్చింది కూరగాయలకు. బట్ ఈడ టీ షర్ట్‌లేమో 5 ధరంకైనా ఆఫర్ ఉండే. నేనైతే 2 టీ షర్ట్‌లు తీసుకున్నా అక్కడైతే. నాకైతే ఫేవరెట్ ఎక్కువ శాతం నేను బ్లాకే యూజ్ చేస్తా. ఒక బ్లాక్ కలర్ టీ షర్ట్, ఒకటి వైట్ కలర్ టీ షర్ట్ అయితే తీసుకునుంటి. ఇక ఇప్పుడు కూరగాయలు తీసుకున్నందుకు పోతున్నాం. ఇగ వచ్చినుంటిమి. బెండకాయలు ఇంతంత గలీజుగున్నాయి. ఇదేంతో ఫ్రెష్ అయితే లేవు. దీని రేట్ వచ్చేసి 10 ధరంలట. 10 ధరంలో కిలో. మన ఇంటికైతే 30, 40, 50 రూపాయల కిలో ఉంటది. ఈడ 10 అంటే దాదాపు 200 రూపాయల కిలో అన్నట్లు. బాగా పిరమున్నాయి. నేను చూపెడతా అవి ఎట్లున్నాయో. చూడు ఎంత దొడ్డున్నాయి. ముదిరిపోయినాయి మొత్తం. లోపల ఇట్లా అన్నా కొద్ది ఖరాబ్ అయితే వెళ్తున్నాయి. చూద్దాం ఇంకేమన్నా ఫ్రెష్ ఉంటవి తీసుకుందాం. క్యాప్సికం ఆలుగడ్డ వండుకుందామని క్యాప్సికం తీసుకుందామని వచ్చినాయిగా. ఆ బెండకాయలు అయితే ఫ్రెష్ మంచిగా లేవు. ఇవైతే చూద్దాం. అన్ని సామాన్ అయితే తీసుకున్నాం. పోతున్నాం ఇక రూమ్ కి అయితే. రూమ్ కి పోయి వంట చేసేసరికి ఇంకెంతసేపు అవుతుందో చూడాలి ఇక.